తెలంగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ సందర్భంగా కడప జిల్లాకు వచ్చాం. జిల్లాలో ఉన్న మన కోడూరు జనసేన పార్టీకి ఇచ్చారు. అట్లాగే రాజంపేట పాల్కొండరాయుడు గారి అబ్బాయి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చారు. మన బద్వేలు బీజేపీ పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడి ఉన్నారు. అందరినీ కోరుతుంది ఒకటే, ఈసారి మన జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ అందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. రాష్ట్రం ఒక విధంగా చెప్పాలంటే అప్పులు భయం అయిపోయింది. 10 లక్షల కోట్ల అప్పులతో ఉంది. రాజధాని లేదు, సమస్యలతో ఉంది. ఎక్కడ ఆదాయ వనరులు లేవు. పిల్లలు ఉద్యోగాలు చేయాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. వ్యవసాయ పరిస్థితులు ఏ రకమైన అభివృద్ధి లేకుండా గందరగోళం ఉన్నాం రాష్ట్రంలో. ఈ రాష్ట్రాన్ని ప్రస్తుతం గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి, రాజధాని నిర్మాణం చేసుకోవాలి. తెలంగాణ నుంచి విడిపోయి బయటకు వచ్చిన తర్వాత మనం చాలా నష్టపోయాము. మళ్ళీ మొదలుకు వచ్చాం. మళ్ళీ వ్యవస్థ నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మన బలిజల్ని, బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే, కొంచెం బాధ్యతగా ఉండండి. అందరూ ఐకమత్యంగా ఉండండి. మీ ఓట్లు అమ్ముకోబాకండి. దయచేసి ఓట్లు అమ్ముకోవద్దు. నేను కృష్ణదేవరాయలు వారసులు అంటారు. కృష్ణదేవరాయలు విగ్రహం పెట్టారు కదా. రాయలసీమలో ఎక్కడ కృష్ణదేవరాయలు విగ్రహం పెట్టినా మీ బలిజోళ్ళే కదా పెట్టేది. మరి కృష్ణదేవరాయలు ఎవరు? దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసిన చక్రవర్తి కదా. మరి అలాంటి చక్రవర్తి వారసులు 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చిన ఓట్లు ఎలా వేస్తారు మీరు? ఇంకోరి ముందు చెయ్యాలా చేస్తారు. ఇంకోరి ముందు మోచేది నీళ్ళు తాగితే ఎలా బతకగలుగుతాం? మన పెద్దలు చాలా రోషంగా బతికారు కదా. ఆత్మాభిమానంతో బతికారు కదా. మరి దాన్ని మనం కాపాడుకోవాలి కదా. దాన్ని ముందుకు తీసుకెళ్లాలి కదా. ఈ అవినీతి సొమ్ము తీసుకొచ్చి మనల్ని కొంటానంటే మన భవిష్యత్తు ఈరోజు మన బలిజలం బలంగా ఉండకపోవడం. ఒకప్పుడు బద్వేలు కానీ, కడప సిటీ కానీ, మైదుగూరు కానీ, కోడూరు, రాజంపేట, ఈ బెల్టు, బద్వేలు, కోడూరు, రాజంపేట, ఈ బెల్టు, రాజంపేట ఎంపీ మొత్తం బలిజల పెత్తనం ఆధీనంలో ఉండేది. ఈరోజు ఎక్కడున్నాం మనం? ఎక్కడెక్కడ మన ఈ ఎర్రచంద్ర డబ్బులు, ఎక్కడెక్కడ డబ్బులు, అవినీతి డబ్బులు వచ్చి కోట్ల రూపాయల ఖర్చులతో ఎవడెవడో నిలబడటం వల్ల బలిజల ఉనికి కోల్పోయాం. ఎంపీ పోయింది. రాజంపేట ఎంపీ 45 సంవత్సరాలు. సాయి ప్రతాప్ గారు 6 సార్లు పైన ఆయన చేశాడు. గుంటూరు రామయ్య, పాల్కొండరాయుడు, ఇంతమంది చేసిన రాజంపేట ఎంపీ ఈరోజు ఎక్కడుంది? మన చేతిలో ఉందే? రాజంపేట ఎమ్మెల్యే మనం గెలుస్తున్నామా? కోడూరు ఎస్సీ కింద పోయింది, బద్వేలు ఎస్సీ కింద పోయింది. ఇంకెన్నేళ్ళకి ఎస్సీ కొడుతో తెలియదు ఈ నియోజకవర్గాలు. ఇవన్నీ బలిజలు బలంగా ఉండే ఊళ్ళు. ఎప్పుడు తెచ్చుకోవాలి ఎన్ని మనం వెనక్కి? ఎవరో తిట్టొద్దు. రాయలసీమ 4 జిల్లాలు 52 నియోజకవర్గాల్లో ఒక సీట్ ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. సిగ్గు అనిపించట్లేదా మనకి? కోపం రావట్లేదా? తెలుగుదేశం పార్టీ 52 స్థానాలకు ఒక రాజంపేట ఒకటి ఇచ్చింది. 52 స్థానాలకి జనసేన పార్టీ తిరుపతి ఒకటి ఇచ్చింది. ఇదేనా బలిజల జనాభా ఉంది? అత్యధిక జనాభాగా బలిజలు ఉన్నారు రాయలసీమలో. మొదటి ఎక్కువ జనాభా అంటే బలిజలే, తర్వాత వేరే కులాలు వస్తాయి. అలాంటి చోట మన ఉనికి లేకుండా పోతుందంటే ఎవరు బయట తిడతామా? మనం తిట్టుకుంటామా? మన ఇష్టారాజ్యంగా ఇంట్లో అందరం ఒక మాట మాట్లాడుకోకుండా తెలుసుకో. ఒక బలిజ సంఘం పెద్దలు గౌరవం మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవడు పడితే వాడు మన ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తుంటే, ఎవడు పడితే వాడు వచ్చి ఓటేయమండి, ఎవడికి పడితే వాడు ఒక ఉన్న 20,000 ఓట్లు, 30,000 ఓట్లు, 10,000 ఓట్లు ఒక పార్టీకి, 10,000 ఓట్లు ఇంకో పార్టీకి చిందరవందర చేయటం వలన ఈరోజు మన బతుకు ఎక్కడికి వచ్చింది? రాయలసీమలో బలిజలు ఉనికి లేకుండా పోయింది. మనం అత్యంత బలంగా ఉన్న కోడూరు, రాజంపేట, బద్వేలు మనం ఎక్కడున్నామో మనకే తెలియని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అయ్యా కొద్ది కళ్ళు తెరవండి. ఇంకొకసారి మనం ఇలాగే ఓడిపోతుంటే, ఇదే విధంగా మనం దెబ్బతింటుంటే మాత్రం భవిష్యత్తులో ఇక మనకి ఎవరు కూడా టికెట్లు ఇవ్వరు. ఈసారికి తెలుగుదేశం, జనసేనకు 2 ఇచ్చారు 4 జిల్లాలు కలిపి. ఇక భవిష్యత్తులో అవి కూడా రావేమో. జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరైనా ఎగ్గొట్టేశాడు. కళ్ళు తెరిచి మీరందరూ కూడా ఒక మాట మీద ఐకమత్యంగా ఓట్లు అమ్ముకోకుండా మంచి వ్యక్తుల్ని, నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని, నిజాయితీ గల ప్రభుత్వాన్ని గెలిపించుకోండి. 70 ఏళ్ల నుంచి 2 కులాల చేతులు నలుగుతున్నాం. అతిపెద్ద జాతిగా ఉండి అధికారం అందుకోలేకపోయాం. ముఖ్యమంత్రి స్థానాన్ని, రాజ్యాధికారం అందుకోలేకపోయాం. మనతో పాటు బీసీఎస్సీ కులాలు ఉన్నారు. వాళ్ళు మన వైపు చూస్తున్నారు. మీరేమైనా గట్టిగా నిలబడితే మేము కూడా చేద్దామని చెప్పని మనమే నిలబడలేకపోతున్నాం. వాళ్ళు మనతో పాటు ఏం తీసుకెళ్తాం? మేము కేవలం నేను ఈరోజు కడప జిల్లాకు వచ్చి బద్వేల్లో ఈరోజు మన కులస్తులందరినీ కూడా ఇక్కడ వచ్చి కలవడానికి కారణం ఏంటంటే, ఈరోజు భారతదేశాన్ని మొత్తాన్ని కూడా బీజేపీ పార్టీ మంచి అభివృద్ధి తీసుకెళ్తుంది. నరేంద్ర మోడీ గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకొని ప్రపంచ దేశాలను గుర్తింపు వచ్చింది.
ప్రపంచ వాణిజ్యం వ్యాపారాల్లో మన భారతదేశం బలమైన స్థానంలో ఉంది. ఈ రోజున రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ప్రతిరోజు అప్పు చేయాల్సిందే. ఒక్కరోజు జీతాలు ఇవ్వాలన్నా అప్పులు చేయాల్సిందే. ఆ పరిస్థితి మన రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ పార్టీ సహకారం కావాలా? కేంద్రంలో మళ్ళీ ఈసారి బీజేపీ వచ్చుద్ది. ఆ బీజేపీ సహకారం లేకపోతే మన రాష్ట్రాన్ని ఒక్కడికి కూడా ముందుకు వేయలేము. కూటమిలో ఈరోజు 10,000 బీజేపీ స్థానం బీజేపీకి ఇచ్చారు కాదు. కూటమి తరఫున మీరు కమలం గుర్తు మాకెవరికి తెలియదు ఇలాంటి మాటలు మాట్లాడదు. మనమే అడిగి రోజుల్లో లేవు, ఆటవిక రోజుల్లో లేవు. అంత అమాయకంగా చదువుకోకుండా ఏం లేము. మనం అంత తెలియకుండా గుర్తులు ఏమన్నా కూడా తెలియకుండా మనమేం బతకట్లా. వీళ్ళ కూటమి అభ్యర్థి బీజేపీ. ఇక్కడ ఆ అభ్యర్థి కమలం గుర్తు. కాబట్టి పోయినసారి 10,000 బై ఎలక్షన్ అప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నాను. ఆ రోజు బలిజీలందరూ ఒక మాట మీద నిలబడి ఓట్లు వేయబట్టి ఆ రోజు 25,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి, రూపాయి ఖర్చు పెట్టకుండా. అసలు ఈ పార్టీ లేని చోట 25,000 ఓట్లు వచ్చినాయి. నాకు తెలుసు ఆ రోజు బలిజీలు నిలబడ్డారు, వేశారు ఓట్లు. మీరు అదే ఐకమత్యంతో అదే స్పిరిట్ తో రేపు ఎలక్షన్స్ లో మీరందరూ కూడా గట్టిగా నిలబడండి. ఓట్లు ఉన్నాయో లేవో చూసుకోండి. ఎవడు దౌర్జన్యాలు చేసినా ఎవరికి భయపడద్దు, ఏ డబ్బులకు ప్రలోభాలకు లొంగద్దు. అందరూ కలిసి ఒక మాట మీద ఉండి బీజేపీ పార్టీని గెలిపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బీజేపీ పార్టీ మనకి పేద కులాలకు అధికారం అందాలంటే జాతీయ పార్టీలు కావాలా? కాంగ్రెస్ పార్టీ లేదు, ఉన్నది బీజేపీ. ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో మీ కాపులకి బలిజలకి పెత్తనం ఇస్తాం, మీకు రాజ్యాధికార ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళడానికి మీకు అవకాశాలు ఇస్తాం అని చెప్పని వాళ్ళు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. తెలంగాణలో లక్ష్మణ్ గారికి ఇచ్చారు, నెక్స్ట్ బండి సంజయ్కి ఇచ్చారు. ఈరోజు బండి సంజయ్ తెలంగాణ బండి సంజయ్ తెలియనోడు ఎవడలేడు, మన బలిజోడే. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చారు, సోమవీరాజుకి ఇచ్చారు. సోమవీరాజు అంటే ఇతను మనోడే. మన కులానికి అవకాశం ఇస్తుంది బీజేపీ, వాడుకోండి. మమ్మల్ని మీకు బలం లేకపోతే, మీకు చేత కాకపోతే జాతీయ పార్టీగా మమ్మల్ని వాడుకొని పెద్దోళ్ళు అవ్వండి అని పవన్ కళ్యాణ్ మీరు భుజం మీద చేసి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్పంటున్నాడు నరేంద్ర మోడీ. అది ఎంత గౌరవం అనుకుంటున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించండి. బీజేపీ పార్టీ అంటే రేపొద్దున ఒక విధంగా మనకు మేలు చేసే పార్టీ, మన సొంత పార్టీ. కాబట్టి బలిజిలే కాదు, మీతో పాటు ఉన్న బీసీఎస్సీ వర్గాలను వాళ్ళ కూడా కన్విన్స్ చేసుకుని మీ కూటమి అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్న బీజేపీ అభ్యర్థిని మన 10,000 నియోజకవర్గంలో పేరు రోసయ్య గారు, రోసన్న గారిని అందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించండి. ఈ రాష్ట్రాన్ని కాపాడండి. ఈ ఎలక్షన్ లో తేడా పడితే మాత్రం ఈ రాష్ట్రం అధోగతి పాలవుద్ది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నిజాయితీ కలిగిన పరిపాలన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దీనికి అతిపెద్ద జాతికి ఉన్నాం బలిజలో. అతిపెద్ద జాతి 1% 2% ఎన్ని చెప్పను మీకు. 20% పైన జనాభా ఈ 10,000 నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎవరికి గెలవాలన్నా మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్. అతిపెద్ద జాతిగా మీరున్నారు కాబట్టి మిమ్మల్ని ఇన్నిసార్లు బతిలాడి చెప్తున్నాం. అందరూ కూడా కుల పెద్దలతో అందరితో ఒకరికొకరు మాట్లాడుకొని అందరూ సమిష్టిగా ఒక మాట మీద ఉండి కాలక్షేపం మధ్యాహ్నం తర్వాత ఓట్లకు వెళ్లకుండా పొద్దున వెళ్ళి అందరూ కలిసి ఓట్లు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించండి. ఆ పార్టీ బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా మనలాంటి పేద కులాలకు, బలిజలకు, మిగతా పేద కులాలకు కూడా వాళ్ళ వల్ల భవిష్యత్తులో మనకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ 10-15 రోజులు మిగతా వ్యాపారాలు, ఉద్యోగాలు పక్కన పెట్టండి. పూర్తి టైం రాజకీయం మీద దృష్టి పెట్టండి. అందరూ కూడా రాజకీయం మీద దృష్టి పెట్టండి. పాలన ఈ మార్పు రావాల్సిందే, మంచి పాలన రావాల్సిందే. ఇక్కడున్న బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోండి. థ్యాంక్ యూ. ఇంతమంది మనోళ్ళు వస్తారు.